ప్రపంచ మ్యాప్లో చిన్న బిందువులా కనిపించే ఈ దేశం, కానీ కథ మాత్రం చాలా పెద్దది. సముద్రంతో పోరాడుతున్న ఒక చిన్న దేశం, ప్రకృతి అందాలతో నిండిన స్వర్గం. Life in Tuvalu. Pass it here. Go, go. ప్రపంచ పటంలో చాలా చిన్నగా కనిపించే ఒక దేశం ఉంది. చాలా మందికి ఈ దేశం పేరు కూడా తెలియదు. అక్కడ పెద్ద పెద్ద నగరాలు లేవు, ఎత్తైన భవనాలు లేవు, టూరిస్టులు కూడా చాలా అరుదుగా వస్తారు. కానీ ఈ చిన్న దేశం ప్రపంచానికి ఒక పెద్ద సందేశాన్ని ఇస్తుంది. ఆ దేశం పేరు టువాలు. పసిఫిక్ సముద్రం మధ్యలో ఉన్న ఈ చిన్న దీవుల దేశం గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. టువాలు ఎక్కడ ఉంది? టువాలు పసిఫిక్ సముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న దీవుల దేశం. ఇది ఆస్ట్రేలియా మరియు హవాయి మధ్యలో ఉంటుంది. ఈ దేశం మొత్తం 9 చిన్న దీవులతో ఏర్పడింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దేశం మొత్తం భూభాగం కేవలం 26 చదరపు కిలోమీటర్లు మాత్రమే. టువాలు రాజధాని నగరం ఫునఫుటి. పైనుండి చూస్తే ఈ దేశం చిన్న చిన్న దీవులు సముద్రంలో తేలుతున్నట్టు కనిపిస్తాయి. ప్రజలు మరియు జీవన విధానం. టువాలులో జీవితం చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్స్ లేవు, బిజీ రోడ్లు కూడా చాలా తక్కువ. చాలా మంది సైకిళ్లతో లేదా చిన్న బైక్లతో ప్రయాణిస్తారు. ఇక్కడి ప్రజల జీవన విధానం ప్రధానంగా చేపల వేట, చిన్న వ్యవసాయం, కొబ్బరి చెట్లు, బ్రెడ్ ఫ్రూట్ పండ్లు. ఇక్కడ కుటుంబం మరియు సమాజం చాలా ముఖ్యమైనవి. పండుగల సమయంలో సంగీతం, నృత్యం, సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రపంచంలో విచిత్రమైన ఎయిర్పోర్ట్. టువాలులో ఒక చాలా ప్రత్యేకమైన విషయం ఉంది. అది అక్కడి ప్రధాన విమానాశ్రయం, ఫునఫుటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ వారానికి కొన్ని విమానాలు మాత్రమే వస్తాయి. అందుకే విమానాలు లేని సమయంలో ఆ రన్వే ప్రజల కోసం ఒక పెద్ద పార్క్లా మారిపోతుంది. అక్కడ మీరు చూడవచ్చు, పిల్లలు క్రికెట్ లేదా ఫుట్బాల్ ఆడటం, ప్రజలు నడవటం, సైకిల్ తొక్కటం. ఒక ఎయిర్పోర్ట్ రన్వే మీద పిల్లలు ఆటలు ఆడటం ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే విషయం. సముద్రం నుండి వచ్చే ప్రమాదం. టువాలు చాలా అందమైన దేశం, కానీ అదే సమయంలో ఒక పెద్ద సమస్యను కూడా ఎదుర్కొంటోంది. ఈ దీవులు సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. సాధారణంగా భూమి ఎత్తు 2 నుండి 3 మీటర్లు మాత్రమే. సముద్ర మట్టం పెరుగుతున్నందున టువాలు భవిష్యత్తు గురించి ప్రపంచం ఆందోళన చెందుతోంది. కొన్నిసార్లు పెద్ద అలలు దీవులలోకి ప్రవేశిస్తాయి. అందుకే టువాలు క్లైమేట్ చేంజ్ గురించి ప్రపంచానికి ఒక హెచ్చరికలాగా మారింది. టూరిజం. టువాలు ఒక ట్రాపికల్ స్వర్గంలా ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా ఇక్కడికి టూరిస్టులు చాలా తక్కువగా వస్తారు. ప్రముఖ దీవుల దేశాలు అయిన మాల్దీవ్స్ మరియు ఫిజీ లాగా కాదు. ఎందుకంటే విమానాలు చాలా తక్కువ, హోటల్స్ చాలా చిన్నవి, దేశం చాలా దూరంగా ఉంది. కానీ ప్రకృతి ప్రేమికులకు టువాలు నిజంగా ఒక దాచిన స్వర్గం. టువాలు మరియు ఇంటర్నెట్. చిన్న దేశం అయినప్పటికీ టువాలు ఒక ప్రత్యేకమైన ఆదాయాన్ని సంపాదిస్తోంది. ఇంటర్నెట్లో ప్రసిద్ధమైన .tv డొమైన్ ఈ దేశానికి చెందింది. ప్రపంచంలో చాలా టీవీ మరియు మీడియా కంపెనీలు ఈ డొమైన్ను ఉపయోగిస్తాయి. దీనివల్ల టువాలు దేశానికి మంచి ఆదాయం వస్తుంది. ప్రపంచ పటంలో చిన్నగా కనిపించే దేశం, కానీ గొప్ప కథను చెప్పే దేశం అదే టువాలు. ప్రకృతి అందాలు, సాధారణ జీవితం మరియు భవిష్యత్తు కోసం పోరాటం. ఈ చిన్న దేశం మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది: ప్రపంచంలో చిన్న దేశాలు కూడా పెద్ద కథలను చెప్పగలవు.
చిన్న దేశం, పెద్ద మనసులు. టువాలు ప్రజలు చాలా స్నేహపూర్వకులు. ఎవరైనా అతిథిగా వస్తే వాళ్ళు తమ దగ్గర ఉన్నది పంచుకుంటారు. చిన్న ఇల్లు అయినా హృదయం మాత్రం చాలా పెద్దది. ఇక్కడ కుటుంబం, సంప్రదాయం, సమాజం వాటికే ఎక్కువ విలువ. డబ్బు కన్నా మనుషుల మధ్య ప్రేమను ఎక్కువగా భావిస్తారు. భవిష్యత్తు భయం. శాస్త్రవేత్తలు చెబుతున్నారు కొన్ని దశాబ్దాల తర్వాత టువాలు దేశం మొత్తం నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని. అంటే ఒక దేశం మొత్తం ప్రపంచ మ్యాప్ నుండి మాయమవ్వచ్చు. ఇక్కడి ప్రజలు ఒకరోజు తమ ఇళ్లను వదిలి ఇంకో దేశానికి వెళ్లాల్సి రావచ్చు. ఇది ఊహించుకోవడమే బాధగా ఉంటుంది. ఒక దేశం మెల్లగా మాయమవుతోంది. సముద్రం కొంచెం కొంచెంగా ఇసుక తీరాలను తీసుకుపోతుంది. పంట భూములు ఉప్పుగా మారుతున్నాయి. కొన్ని ఇళ్లు ఇప్పటికే వరదల్లో మునిగిపోయాయి. ప్రతి తుఫాను వచ్చినప్పుడు ప్రజలు ఒకే ప్రశ్న అడుగుతున్నారు: మా దేశం ఇంకా ఎంతకాలం ఉంటుంది? ప్రపంచానికి ఒక హెచ్చరిక. టువాలు కథ ఒక చిన్న దేశం కథ మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి ఒక హెచ్చరిక. మన భూమిని మనమే నాశనం చేస్తే ఒకరోజు మరెన్నో ప్రాంతాలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటాయి. టువాలు ఇప్పుడు ప్రపంచానికి చెబుతోంది: ప్రకృతిని కాపాడండి, లేకపోతే మేమే మొదట మాయమవుతాం. ఈ దేశం మొత్తం 9 చిన్న ద్వీపాల సమాహారం. మొత్తం జనాభా కేవలం 11,000 మంది మాత్రమే. అంటే ఒక చిన్న పట్టణం జనాభా కూడా దీనికంటే ఎక్కువే ఉంటుంది. ఒకరోజు ప్రపంచ మ్యాప్లో ఒక దేశం కనిపించకుండా పోతే, ఒకరోజు ఒక దేశం మొత్తం సముద్రం కిందకి మెల్లగా మునిగిపోతే, అక్కడ జీవిస్తున్న వేలాది మంది ప్రజలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ భూమి అన్నీ నీటిలో కలిసిపోతే, ఇది సినిమా కథ కాదు, ఇది నిజంగా జరుగుతున్న కథ.